గత 10 సంవత్సరాలుగా నిపుణులైన డాక్టర్లచే వైద్య సేవలు అందిస్తున్న ఆయుక్ష హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను అరుణ్ కుమార్. ఒక్కసారి మనం బాల్యానికి అంటే గత రోజులకి మన గ్రామాల్లో మన చిన్ననాటి రోజులకి ఒకసారి పోదాం. మన గ్రామాల్లో మనం చూసినట్టయితే ఒక కిరాణా షాప్ ఉండేది. చిన్న గ్రామం అయితే ఒక కిరాణా షాపు, అదే పెద్ద గ్రామం అయితే 2 కిరాణా షాపులు ఉండేవి. ఆ కిరాణా షాపుల్లో అన్ని రకాల సరుకులు దొరుకుతుండే. ఒక సరుకులే కాకుండా వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లు కానీ ఎరువులు కానీ అన్ని రకాలుగా దొరుకుతుండేవి. సో అది రకంగా గ్రామాల్లో అదొక మాల్ లాంటిది అన్నమాట. ఈ రోజుల్లో మనం షాపింగ్ మాల్స్ చూస్తున్నాం కదా, ఆ విధంగానే అది కూడా ఒక మాల్ లాంటివి. అన్ని రకాల సరుకులు అక్కడ మనకు దొరుకుతుండేవి. అక్కడ కిరాణా షాప్ ఓనర్ని మనం బాబాయ్ అని, కాకా అని ఇట్లా మనం ప్రేమగా పిలుచుకునేటోళ్ళం. ఎందుకంటే మన కష్ట సుఖాల్లో ఆయన కూడా మనకి భాగస్వామిగా ఉండేవాడు కాబట్టి, ఆ గ్రామంలో మనతో పాటు ఉండేవాడు కాబట్టి, కలిసిమెలిసి జీవించేవాడు కాబట్టి. మన దగ్గర డబ్బులు లేనప్పుడు ఆయన అరువిచ్చేవాడు. 2 నెలలు ఆగేవాడు, 3 నెలలు ఆగేవాడు, 6 నెలలు ఆగేవాడు. మన దగ్గర డబ్బులు లేనప్పుడు నాకు పంట అమ్మినాక నేను డబ్బులు ఇస్తానంటే కనుక ఎన్నో రోజులు ఆగుతుండేవాడు. అట్లానే మన ఇంట్లో ఒక శుభకార్యం ఉన్నా, అశుభం ఉన్నా డబ్బులు అవసరమైతే వచ్చి ఆదుకునేవాడు. అట్లాంటి మన కిరాణా బాబాయ్ ఈరోజు కష్టాల్లో ఉన్నాడు, నష్టాల్లో ఉన్నాడు. ఆయన ఏ విధంగా ఎట్లాంటి కష్టాల్లో ఉన్నాడో, ఎట్లాంటి కష్టాలు పడుతున్నాడో వాళ్ళ మాటలోనే విందాం. మీ పేరేంటి? రవీందర్. ఇప్పుడు మీరు ఇక్కడ కిరాణా షాపు నడపబట్టి ఎన్ని రోజులు అయిందే? 40 years అయింది సార్. 40 years. సో ఈ 40 years లో ఎట్లా ఉంది బిజినెస్? మంచిగా ఉన్నదా? ఇప్పుడు ఈ 4-5 ఏళ్ళ నుంచి దెబ్బతిన్నాయి సార్. ఇప్పుడు డిమాట్, ఇవి రిలయన్స్, నేషనల్ మార్ట్ ఇవి వచ్చి నుంచి కొంచెం తగ్గినాయి బిజినెస్. 50% దాకా తగ్గినాయి. మీకు ఎంతమంది పిల్లలు? 3 అమ్మాయి సార్. ఎట్లా ఇప్పుడు మీరు పిల్లల్ని ఎట్లా చదివించాలనుకున్నారో అట్లా చదివించగలిగినారా, లేకుంటే ఆర్థిక పరిస్థితి ప్రాబ్లం వల్ల? పరిస్థితి వల్ల అయితే ఇక తక్కువనే సార్. అప్పుడు మంచిగానే ఉండే, అప్పుడు బిజినెస్ కదా, అప్పుడు చదివించినాం. అందరూ జాబులు చేసిన వాళ్ళు అప్పుడు మళ్ళీ ఇప్పుడు బంద్ చేసి మ్యారేజ్ అయిపోయింది సార్. మ్యారేజ్ అయిపోయింది. కానీ ఇప్పుడు మాత్రం ఆర్థిక సమస్యలు అయితే ప్రాబ్లం బాగా ఉంది. ఇప్పుడు కిరాయిలు ఖర్చులు వెళ్ళాలంటేనే కష్టం. ఇప్పుడు ఈ మధ్యన ఇట్లా అయిపోయింది బిజినెస్. ఇవన్నీ ఆన్లైన్, ఇవన్నీ ఏ వాటికి మనకు బిజినెస్ అనేది దెబ్బతిన్నాయి సార్. ఇప్పుడు వీక్లీ బజార్ అంటేనే ఊళ్ళకెళ్ళి వస్తారన్నమాట. ఇక్కడ ఏంటంటే ఎక్కడెక్కడి నుంచి అక్కడికి వెళ్ళి ఊరు కొండి వద్దురు వాళ్ళు కూడా కొందరు ఆ డిమాండ్ నేషనల్ మార్ట్ అని అక్కడికే వెళ్ళిపోతున్నారు. కొందరు ఇక్కడ ఖర్చులు కూడా బంద్ అయినాయి. ఇక ఊళ్ళలో కూడా షాపులు అయినాయి, కొన్ని సూపర్ మార్కెట్ అవి ఇవన్నీ అవుట్లో కూడా ఇక్కడికి ఖర్చులు చాలా తక్కువ అయిపోయింది సార్. వీక్లీ బజార్ అంటే ఊళ్ళలో అంటే ఒక నమ్మకం ఉండేది, ఇక్కడికి వస్తే మనకి ఏమైనా దొరుకుతాయి అని చెప్పి నమ్మకం ఉండేది. సో మార్నింగ్ ఇక్కడికి వచ్చినప్పుడు, నిజామాబాద్ ఏమైనా పని మీద వచ్చినప్పుడు ఏమేం కావాలో అది కొనుక్కుని మధ్యాహ్నం కల్లా రిటర్న్ అట్లా వెళ్ళిపోతుండేవాళ్ళు. సో ఇంత ముందు నేను చూసినట్టుగా కూడా ఇక్కడ ట్రాఫిక్ లేదు. ఇక్కడ మార్కెట్లోకి వెళ్ళాలంటే 15 నిమిషాలు పడుతుండే. ఒక పండుగ వచ్చిందంటే అర్ధ గంట సేపు పడుతుండే పబ్లిక్ లోకి బయట పోవాలంటే బండి తీసుకొని. ఇప్పుడు ఏం లేదు, అన్ని రోడ్డు మొత్తం క్లియర్ సార్. ఇప్పుడు అప్పట్లో మీకు ఇక్కడ కొంతమంది లోకల్ రెగ్యులర్గా వచ్చేటోళ్ళు ఉండేవాళ్ళు కదా, ఇప్పుడు వాళ్ళు కూడా టర్న్ అయ్యారు అటువైపు, ఇది మన మాల్స్ వైపు, రిలయన్స్ కానీ, మోర్ కానీ, లేకుంటే వాళ్ళు ఇంకా కంటిన్యూ అవుతున్నారా? ఉన్నారంటే సగం మంది అయితే అట్లా కూడా కొందరు పోయినరు సార్. ఎందుకని వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఫోన్ బినాని వరకు అలా చేసుకుంటున్నారు. కొందరు ఏదో 10-20 రూపాయలు 50 రూపాయల సమానంటే ఇక్కడికి వచ్చేస్తున్నారు. అవి కూడా 50 రూపాయల ఐటమ్ కూడా వాళ్ళకి ఇంటికి అడిగి తెచ్చిస్తున్నారు. కాబట్టి కొంచెం తగ్గిపోయినట్టే, సగం తగ్గినట్టే సార్. అన్న నమస్తేనే, మీ పేరేనా? నా పేరు శ్రీనివాస్. ఇప్పుడు ఈ కిరాణా షాప్ రన్ చేయబట్టి ఎన్ని రోజులు అయింది? మేము సుమారు 40 సంవత్సరాలు సార్. ఈ 40 సంవత్సరాల్లో ఎట్లా ఉంది బిజినెస్? మంచిగా ఉండేనా? ఇప్పుడు తగ్గింది సార్, చాలా తగ్గింది. ఇప్పుడు ఎందుకంటే మార్కెట్ వచ్చినా చాలా తగ్గింది. ఇక వ్యాపారం కొనుక్కోవాలి, ఇంతకుముందు లేవు. ఇప్పుడు లాభాలు తగ్గిపోయినాయి, వ్యాపారం తగ్గిపోయింది, అన్నింటిలో నష్టపోతున్నాను నేను. ఇప్పుడు మీకు ఎంతమంది పిల్లలు? నాకు ఒక బాబు. ఇప్పుడు బాబుని మీరు ఎట్లా చదివించాలనుకున్నారో, అంటే ఎంత పెద్ద చదువులు చదివించాలనుకున్నారో? చదివించినాము. డిగ్రీ పీజీ వరకు చేయించినాను. కానీ కొద్ది ఇబ్బందుల వల్ల ఆయన నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళలేకపోయిన తర్వాత బిజినెస్లోకి వచ్చాను. బిజినెస్ ఇప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. అబ్బాయి కూడా ఇబ్బంది పడుతుంది, చాలా ఇబ్బంది పడుతుంది. మాకు నెక్స్ట్ మార్గం ఏదైనా తొలగలేకపోతున్నారు. ఇప్పుడు నేను బిజినెస్ చేస్తున్నాను, మా అబ్బాయి బిజినెస్ చేయలేకపోతున్నాడు. ఆయనకి ఇంకా బిజినెస్ కావాలి. ఎలాంటి బిజినెస్ కావాలి, ఏం చేయాలని చెప్పి కష్ట ఇబ్బందులు ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయి. పెద్ద మాటలు వచ్చినాక అన్ని గిరాకులు తగ్గిపోయినాయి, వ్యాపారాలు తగ్గిపోయినాయి, లాభాలు లేవు, అన్ని చాలా రకాల ఇబ్బందులు వస్తున్నాయి. మీ పేరు? భారత్ అండి.
ఇప్పుడు మీ ఫాదర్ చెప్పినట్టుగా ఈ పెద్ద కిరాణా షాపుల వల్ల బిజినెస్ బాగా దెబ్బతిందని చెప్పారు, చాలా బాధపడుతున్నారు ఆయన. సో దీని గురించి కొంచెం మీరు పూర్తిగా వివరించండి. అయితే చాలా ఎఫెక్ట్ అయిందండి మాకు. 40% నుంచి 50% వరకు ఎఫెక్ట్ పడిందని చెప్పొచ్చు ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే. ఎందుకు ఈ డిఫరెన్సెస్ అంటే అక్కడ మనకు ఎంఆర్పీస్ అనేవి ఎక్కువ ఉండి మనకు డిస్కౌంట్స్ ఇచ్చే వరకు పబ్లిక్ అంతా అక్కడ ట్రాప్ అయిపోతుంది. బట్ యాక్చువల్ థింగ్ ఏంటంటే ఆ ప్రోడక్ట్ అంత ఎంఆర్పి ఉండదు. వీళ్ళు కంపెనీస్ తో టైఅప్ అయ్యి ప్రోడక్ట్స్ కి ఎంఆర్పీస్ ఎక్కువ తెప్పించుకొని దాని తర్వాత వాళ్ళు డిస్కౌంట్స్ ఇవ్వడం వల్ల పబ్లిక్ ఆ డిస్కౌంట్ వల్ల ట్రాప్ అవుతారు. ఆ డిస్కౌంట్ యాక్చువల్ మా దగ్గరకు వస్తే సేమ్ ఒక ప్రోడక్ట్ ఉంది, 175 ml పారాషూట్ ఉంటుంది, మన దగ్గర 115 ఎంఆర్పి. అదే మనం ఆ మాల్స్ లో వెళ్తే 200 ml ఉంటుంది, 175 ml ఉండదు, మళ్ళీ 200 ml ఉంటుంది. అది ఎంత ఉంటుంది, 155 ఎంఆర్పి, 160 ఎంఆర్పి అట్లా ఉంటుంది. 30 రూపీస్ డిస్కౌంట్ ఇస్తారు. దానివల్ల మనకి ఎంత 130కి వాడు యాక్చువల్గా ఇస్తున్నట్టు, మనం 15 రూపీస్కి 15 ml కొంటున్నాం అక్కడ. అది పబ్లిక్ అర్థం కాదు. దానివల్ల అక్కడ ట్రాప్ అయిపోయేసి, అంటే వాళ్ళు మళ్ళీ ఇంకోటి పబ్లిక్ ఏం చూస్తున్నారంటే బిల్లో యాక్చువల్ ప్రైస్ సేవింగ్ అని వస్తుంది కదా, అది చూసి ఖుషి అయిపోతారు. ఇప్పుడు అదే మా దగ్గరకు వస్తే మేము వీళ్ళు ఇంకేం తక్కువ చేస్తలేదు, మనం యాక్చువల్ గా మనం డిస్కౌంట్ చేసి మనం బిల్లింగ్ చేస్తాం. అది పబ్లిక్ కదా అర్థం కాదు. లేదు అక్కడ మనకు బిల్డింగ్ మీద తక్కువ వస్తుంది, ఇది అప్పుడు ఇక్కడ అదే మన ప్లేస్కి వచ్చేసరికి మనం అదే ఎంఆర్పీస్ తో వేసినాం అనుకోండి, మన దగ్గర బిల్ యాక్సెప్ట్ చేయరు. అది అన్ని ఎంఆర్పీలో వేస్తారు అంటారు. ఆడ పోయి ఎంఆర్పీ వస్తుంది, దాని పక్కకి మనకు వచ్చే బిల్ వస్తుంది, సేవింగ్ ఇంత వచ్చిందని చెప్పి చూస్తారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే అక్కడ మనకు ప్రోడక్ట్ దగ్గర డిస్ప్లే చేసి రేట్ ఒకటి ఉంటుంది అండ్ బిల్ చేసే దగ్గర ఒక రేట్ ఉంటుంది. అన్న ఇట్లా అవుతుందంటే, అన్న మరి మీరు అక్కడికి వెళ్తారు, మీది ఏంది ఆడ పోయి మనం మన ట్రాలీలో మనం తీసుకున్నామా, మనకాడ ఆడ పోయినాక మన ఐటమ్ మనమే చేసుకుంటాం. ఈడొచ్చి మనకు ఒక మాట ఉంటుంది, మనకు ఒక రిలేషన్ ఉంటుంది, ఒక రెస్పెక్ట్ ఉంటుంది. ఆడేం సార్ మనకి ఇప్పుడు ప్రోడక్ట్ డ్యామేజ్ ఉందని చెప్పని అనుకోరు, మీరే ఖరాబ్ చేసిరని చెప్పని అంటారు. అదే మా దగ్గర వచ్చి డ్యామేజ్ అయిందంటే కావచ్చు, మనకు ప్రోడక్ట్ వచ్చిందేమో అట్లా అని చెప్పని మనం రిటర్న్ తీసుకొని ఇంకోసారి అట్లా కానియకుండా అంటే మనము రిలేషన్ మెయింటైన్ చేస్తాం. ఇప్పుడు కొన్ని వేస్ లో ఆలోచిస్తే మనకి ఎప్పుడు డబ్బులే కాదు, రిలేషన్ కూడా ఉండాలి. ఇప్పుడు అదే ఫర్ సపోజ్ సార్, ఇప్పుడు మన క్రెడిట్ కార్డ్ ఉంది, మనం స్వైప్ చేస్తాము, ఓకే మనకు 1 month గ్యాప్ దొరికింది. ఇప్పుడు అదే మా దగ్గరకు వస్తే సరుకులు తీసుకెళ్ళి మా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవని చెప్పాను 1 month 2 month ఆపుతారు. అది మనం రిలేషన్ ఉంది కాబట్టి ఆగుతాం. మనం కూడా అలా డిమార్ట్ కూడా ఆగమంటే ఆగుతారా? అట్లా లేదు, నాకు వెంబటినే పైసలు కట్టి నువ్వు వెళ్ళిపోలేదు, లేకపోతే లేదని చెప్పని అంటారు. ఇలా చాలా డిఫరెన్సెస్ వల్ల మార్కెట్ చాలా దెబ్బ పడ్డది. అండ్ క్వాలిటీస్ డిఫరెన్స్ కూడా ఉన్నాయని చెప్పని మేము కస్టమర్స్ దగ్గర నుంచి విన్నాము. అది ఎంత మట్టుకు వాస్తవం అనేది మనకు కూడా తెలియదు. మనం ఎందుకంటే ఎక్కువ అక్కడ ప్రొడక్ట్స్ ని మనం యూజ్ చేయం కాబట్టి మనకు అంత ఐడియా ఉండదు. అండ్ డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఏం మనకు వాళ్ళ పైన ఒత్తిడి పెట్టారు. వాళ్ళకు వచ్చే రేటు డైరెక్ట్ కస్టమర్ ఇస్తున్నాడు. మాకు ఏదైతే రేట్ వస్తుందో అదే రేట్ కస్టమర్కి ఇస్తున్నాడు అక్కడ ఆయన. మరి డిస్ట్రిబ్యూటర్స్ ఏం మెన్షన్ చేయరు, వాళ్ళు ఏం ఒత్తిడి పెట్టుకోరు. మా ఒత్తిడి పడుతుందల్లా ఈ చిన్న పెద్ద కిరాణా దుకాణాల మీదే చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఫ్యూచర్ ఏమవుతుంది ఏందనేది గవర్నమెంట్ ఏదో ఒక యాక్షన్ తీసుకుంటే మాకు కూడా బెటర్, మా లైఫ్స్ కూడా ఏదో చిన్నపాటిగా సెటిల్ అవుతాయి అని చెప్పని ఒక ఫీలింగ్ మాదంతా. ఇప్పుడు ఈ బ్రదర్ చెప్పినట్టుగా మీరు ఒక్క ఐటెంలో చూడొచ్చు, ఈయన చూపించారు కదండి, ఆఫర్ ప్రైస్ అని చెప్పి 129 చూపించారు, కానీ బిల్లింగ్లో 142 ఉంది. అంటే ఇప్పుడు మీరు చూస్తుండగానే కళ్ళకి ఎదురుగానే 13 రూపాయలు ఎక్స్ట్రా తీసుకున్నారు. కానీ మనం ఎట్లా చూస్తామంటే టోటల్ బిల్లులో ఎంత మనకి సేవ్ అయిందని మనం చూస్తాం, కానీ ఇట్లాంటివి మనం అబ్జర్వ్ చేయమన్నమాట. ఇది ఒక మెయిన్ ప్రాబ్లం. అట్లా చిట్కాగా చాలా మంది అబ్జర్వ్ చేయరు. ఆడ మనకు అరే ప్రోడక్ట్ మీద ఇంతుంది డిస్కౌంట్ అని అనుకుంటారు, కానీ తర్వాత బిల్ ఎవరనేది చెక్ చేయరు. బిల్ చెక్ చేసినప్పుడు కదా యాక్చువల్ గా మనకు తెలిసేది మనం సేవ్ అవుతున్నామా, మనం లూట్ అవుతున్నామా, మనము ట్రాప్ అవుతున్నామా అనేది. చాలా మట్టుకు అది అబ్జర్వ్ చేయరు. అబ్జర్వ్ చేయండి. ఈడ ఈ లోకల్ మార్కెట్ లకు వస్తే మనకు రిలేషన్ ఉంటది. ఇంకోటి ఏంటంటే రేపటి నాడు ఏదైనా కష్టం వచ్చినప్పుడు సరే మేము మా వాళ్ళ అయిందే ఏదో మేము చేస్తామేమో. ఇప్పుడు అదే మనకు ఫెస్టివల్స్ వస్తాయి, అంటే నేనేమో ఒక రిలీజియన్ గురించి అట్లేం మాట్లాడలేదు. ఇప్పుడు మనకు పండుగలు వచ్చినప్పుడు చెందాలని చెప్పని కిరాణా దుకాణాలకి వస్తాం. మరి డిమార్ట్కి ఇప్పుడు అని వెళ్తారా? వెళ్ళరు కదా. అది మరి ఏదో ఇప్పుడు హోలీకి మనం ఆడుతుంటాం, దానికోసం చిన్న ఐటమ్స్ కోసం కాదండి,
మినిమం కొన్ని ఐటమ్స్ తీసుకోండి. మమ్మల్ని అంటే వాళ్ళనే బతికించండి, మమ్మల్ని బతికియకండి అని కాదు. మమ్మల్ని చూడండి, వాళ్ళని చూడండి, వాళ్ళని బతికేయండి, మనల్ని బతికేయండి. ఇప్పుడు పోతే డిమార్ట్ లో దాంట్లో ఈ పెద్ద పెద్ద మార్ట్స్లలో చాలా మందికి జాబ్స్ వస్తున్నాయి అని చెప్పని అనుకుంటున్నారు. వస్తున్నాయి, మరి వాళ్ళు బతకాలి, మనం బతకాలంటే మమ్మల్ని కూడా చూడాలి కదా. మేము ఇన్ని సంవత్సరాల నుంచి మేమే అంటే మా కస్టమర్స్ కి మేము ఏం హెల్ప్ చేసిందని మాకు తెలుస్తుంది. అన్ని చెప్పుకొని చూసుకునేది కాదు కదా. ఇప్పుడు ఆన్లైన్ మార్కెట్ వల్ల చాలా డిఫరెన్స్ వచ్చింది. ఆన్లైన్ లో మనకు కూపన్స్ అని చెప్పని, అవని చెప్పని, ఇవని చెప్పని చాలా ఇస్తారు, డిస్కౌంట్స్ ఇస్తారు. ఇప్పుడు కూపన్ వల్ల ఒక 50-60 రూపీస్ ఏమో మాకు ఐటమ్ మీద కట్ అవుతుంది. పబ్లిక్ అంటే ఇది మన కస్టమర్ చెప్పిన ముచ్చటనే, ఇది 50-60 రూపీస్ కట్ అవుతుంది. మళ్ళీ ఆ డెలివరీ పార్ట్నర్ ఎవరైతే డెలివరీ చేస్తుండో ఆయనకు 40 రూపీస్ ఇస్తుండు. ఫర్ సపోజ్ వాళ్ళు మినిమం ఆర్డర్ క్వాంటిటీ 150ది పెడితే 150 ఐటమ్ ఈయన 50 రూపీస్ డిస్కౌంట్ వల్ల 100కి వస్తుంది. ఆ 100 పోగా మళ్ళీ అంటే డెలివరీ పార్ట్నర్కి 50 రూపీస్ ఇస్తాడు. ఆ ఐటమ్ ని 50 రూపీస్కి ఎట్లా ఇస్తుండు అసలు? ఇది క్వశ్చనబుల్. ఇది అదే ఐటమ్ మా దగ్గర అయితే మాకు 120కి వచ్చి ఆయన దగ్గర 150ది 100 మొత్తం ఆయన పైన పోగా 50 రూపాయలతో ఆయన ఎట్లా చేస్తుండు? అంటే ఏదో గ్యాంబ్లింగ్ అవుతుంది. అది బయటికి తెలియని గ్యాంబ్లింగ్. అది ఒకసారి గవర్నమెంట్ దీని మీద నిఘా వేయాలి. మళ్ళీ ఇంకోటి మా దగ్గరకు వస్తే క్వాలిటీ అండ్ క్వాంటిటీ విషయంలో వస్తే, ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక ఐటమ్ రైసే తీసుకెళ్ళినాం అనుకోర్రి, అక్కడ మనకు నచ్చలేదు, ఇంటికి వెళ్ళినాక ప్రతి ఒక్కరికి నేను ఇచ్చిన రైస్ బ్యాగ్ నచ్చాలని లేదు. ఒకరికి నచ్చుతుంది, ఒకరికి నచ్చదు. ఆ నచ్చని వాళ్ళు మనకు తీసుకొచ్చి ఇస్తే మనం ఇంకో బ్యాగ్ రిటర్న్ చేయడమో, లేకపోతే వాళ్ళకి ఇంకో బ్యాగ్ ఇవ్వడమో, లేకపోతే వాళ్ళకి ఆల్టర్నేట్ వాళ్ళు ఏది చెప్తే ఐటమ్ ఇచ్చేయడమో, లేకపోతే వాళ్ళకి అమౌంట్ ఇవ్వడమో, మనం ఇదంతా ఆన్ స్పాట్ లో చేస్తాం. ఆసారి రావాలి, ఈసారి రావాలి అని చెప్పి మనం మెంటల్ బర్డెన్ పెట్టాం వీళ్ళ మీద, కస్టమర్ మీద. ఆగండి, చేయండి అని చెప్పాలి. అదే మనం ఆడ పోయి నేషనల్ మార్ట్ కానీ, డిమార్ట్ కానీ, వీటిల్లో ఏదైనా ఆన్లైన్ స్టోర్స్ కానీ, ఆఫ్లైన్ స్టోర్స్ కానీ పోయి తీసుకుంటే మనకు నచ్చకుంటే క్వాలిటీ, వాళ్ళు ఎందుకు నచ్చలేదు, ఇవన్నీ క్వశ్చన్స్ అడగకుండా మా సార్ రావాలి, మా సార్తో మాట్లాడండి, మీరు ఎప్పుడు తీసుకెళ్ళారు, బిల్ ఇవ్వండి, ఇవన్నీ మనకు అడుగుతాం. మన దగ్గరకు వస్తే మరి మనం మనిషిని గుర్తుపట్టేసి సరే మనది నచ్చలేదని చెప్పి చేంజ్ చేస్తాం, కానీ ఇది లేదు అది లేదని చెప్పాం మనం. కిరాణా షాప్ నడిపించబట్టి ఎన్ని సంవత్సరాలు అయింది సార్? 26 సంవత్సరాలు అయింది సార్. 99 మేలో పెట్టాను సార్. ఇప్పుడు ఎట్లా ఉంది సార్ బిజినెస్? పోయింది సార్, మార్కెట్ అంతా లేదు, చాలా ఎఫెక్ట్ అయింది సార్. 50% to 80% పడిపోయింది మొత్తం గిరాకీ అంతా. ఇలా చిన్న చిన్న అన్ని డెలివరీలు చేస్తున్నారు. మొత్తం ఆన్లైన్ లో వల్ల కూడా చాలా దెబ్బతింది సార్ మార్కెట్. ఏం చేయాలో అర్థమవుతుంది. రెంట్ కూడా పే చేయడానికి ఇబ్బంది అవుతున్నది, పిల్లల్ని చదివేయడానికి ఇబ్బంది అవుతుంది, చాలా సఫర్ అవుతుంది సార్. ఇప్పుడు ఎంత పర్సెంటేజ్ అయితే మీ బిజినెస్ డౌన్ అయింది సార్ అప్పటికి ఇప్పటికి పోలిస్తే? 50% to 60% డౌన్ అయిపోయింది సార్ మా మార్కెట్. 10-12 వేలు గిరాకీ అయ్యేది, మార్కెట్ కౌంటర్ అయ్యేది, ఇప్పుడు 5,000 4,000 కౌంటర్ పడిపోయింది. అంత డౌన్ అయిపోయింది. షాప్ రెంట్ కట్టే పరిస్థితి కూడా లేదంటారు? 100% సార్. రెంట్కే ఇబ్బంది అవుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది. రెంట్కి ఆ రెంటే పే చేయాల్సి వస్తుంది, చాలా ఇబ్బంది అవుతుంది. విన్నారుగా, పెద్ద షాపింగ్ మాల్స్ డిస్కౌంట్ల పేరుతో ఎట్లా గోల్మాల్ చేస్తారో, వాళ్ళు చేసే గోల్మాల్ వ్యాపారాన్ని చూశారుగా, విన్నారుగా చిన్న కిరాణా షాపుల వాళ్ళ మాటల్లోనే. ఈ చిన్న కిరాణా షాపుల్ని ఆదుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉన్నది. ఏ ప్రభుత్వాలు వీళ్ళని పట్టించుకోవు. ఈ చిన్న కిరాణా షాపుల్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంది. పదండి, ఈ రోజు నుంచి మనం పోయి చిన్న కిరాణా షాపులకి గిరాకీ ఇద్దాం, మన కిరాణా షాప్ బాబాయిని బతికిద్దాం.